గ్రంథమైన బైబిల్ నుండి రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం ఒక వచనాన్ని చదువుకుందాం. आइए आज की हमारी अध्ययन के लिए जो है पवित्र बाइबल में से पहले राजा की पुस्तक में 17वां अध्याय में से कुछ वचनों को हम पढ़ेंगे. అంతటా గిలాదు కాపురస్తుల సంపత్తియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. पहले राजा की पुस्तक 17वां अध्याय पहला वचन, फर्स्ट किंग चैप्टर 17:1. तिशाबी एलियाह जो गिलाद के परदेशियों में से था, उसने अहाब से कहा, इस्राएल का परमेश्वर यहोवा जिसके सम्मुख उपस्थित रहता हूं, उसकी जीवन की शपथ, इस वर्ष में मेरे बिना कहे ना तो मेह बरसेगा और ना ओस पड़ेगी. చదవబడిన లేఖన భాగములో నుండి ప్రభు మనతో మాట్లాడునట్లు చిన్న ప్రార్థన చేద్దాం. जो वचन पढ़े हैं उस वचन में से परमेश्वर हमसे बात करने के लिए, उसके लिए हम छोटी सी प्रार्थना करेंगे. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, महान परमेश्वर, आपके महान नाम के लिए हम तेरी बहुत बहुत धन्यवाद करते हैं. తిష్బీయుడైన ఏలియా జీవితములో నుండి ఆధ్యాత్మిక పాఠాలు మీరు మాకు అందిస్తూ వస్తున్నందుకై స్తుతిస్తున్నాం. प्रभु, तिबाशी एलिया के जीवन में से आप दिए हुए सारे संदेशों के लिए हम तेरी बहुत धन्यवाद करते हैं. ప్రతి విషయంలో మీకు మేము మహిమ తేవటానికి మమ్మను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమ కొరకై స్తోత్రములు. और हर विषय में प्रभु तेरे नाम की महिमा करने के लिए आपने हमें नियुक्त करके उपयोग कर रहा है, उसके लिए हम तेरी बहुत धन्यवाद करते हैं. ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడి మహిమ ఘనత కీర్తి ప్రభావములను ఆరోపించుకొనమని కోరుచు. आज के दिन में भी प्रभु तेरे वचन में से आप हमसे बात करके महिमा और आदर आप पाने के लिए विनती करते हुए యేసు క్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచు నాము తండ్రి. और प्रभु यीशु मसीह के नाम में प्रार्थना करते हैं, सुन के कबूल कर पिता. आमीन आमीन. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగంలో ఏలియాను గురించిన వివరాలు వింటూ వస్తున్నాం. हम लोग जो है अभी एलिया की जीवन में से जो संदेश है उनको सुनते आ रहे हैं. యెహోవా సన్నిధిలో ఉన్న ఏలియా అనే మాటలు మనం ప్రారంభించి, यहोवा जिसके सम्मुख उपस्थिति में रहता हूं करके उस वचन से हम आरंभ करके ఈ 17వ అధ్యాయంలో మొదటి వచనంలో యెహోవా సన్నిధిలో ఉన్న ఏలియా, 2 నుండి 7 వచనాల్లో కెరీతు వాగు దగ్గర ఉన్న ఏలియా, और पहले वचन में हम देखते हैं तो यहोवा का उपस्थिति में रहा हुआ एलिया, और दूसरी वचन से लेके 7वां वचन तक हम लोग देखते हैं उस नदी पर रहा हुआ एलिया को हम देखते हैं. 8 నుండి 16 సారేపతులో ఉన్న ఏలియా, और 8 से लेके 16 तक हम लोग देखते हैं तो सारेपत में रहा हुआ एलिया. 17 నుండి 24 వచనాల్లో మృతి పొందిన బాలుని బ్రతికించిన ఏలియా. और हम लोग देखते हैं तो 17 से लेके हम लोग देखते हैं तो वहां पर बचाया हुआ एलिया को हम देखते हैं. గత వర్తమానంలో ఏలియాలో ఉన్న కొన్ని శ్రేష్టమైన లక్షణాలని హెడ్డింగ్ పెట్టుకొని మనం ప్రారంభించాం. गया सप्ताह में जो है कुछ श्रेष्ठ गुणों को हमारे सामने रखकर हम उसकी वचन के हम अध्ययन किए हैं. అందులో ఏలియాలో ఉన్న శ్రేష్టమైన లక్షణములో ఒకటి ఏలియా నామాన్ని గురించి గత వర్తమానములో మనం విన్నాం. और गया सप्ताह में जो है एलिया के नाम का जो संदेश था उसमें से हम कुछ वचनों को हमने देखा. ఆ మాటలన్నీ ఇప్పుడు నేను చెప్పాలని కాదు, కానీ ఇప్పుడు రెండవదిగా ప్రవక్త అయిన ఏలియా
वो सारी बातों को आज हम अध्याय बताने के लिए मेरा इच्छा नहीं है, परंतु आज के दिन में जो है नबी एलिया करके हम देखते हैं। ప్రియులారా, ఆయన ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నట్లు మనము దేవుని వాక్యంలో చూస్తాం. परमेश्वर की वचन में एक बहुत बड़े नबी के रूप में हम एलिया को देखते हैं। బైబిల్ గ్రంథంలో ప్రవక్తలను గూర్చిన వివరాలు పరిశుద్ధ గ్రంథములో ఎంతో స్పష్టంగా మనము గమనించవచ్చు. परमेश्वर की वचन में नबियों के बारे में स्पष्ट रूप से लिखा हुआ कई वचनों को हमको देखने को मिलते हैं। చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. दूसरा इतिहास की पुस्तक में 12वां अध्याय 21वें वचन में हम देखते हैं, అంతటా ప్రవక్త అయిన ఏలియా యొక్క పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గములందైనను యూదారాజు అయిన ఆసా మార్గముల యందైనను నడువక అనే మాట చూస్తున్నాం. అన్న రిఫరెన్స్ ఏంటది? దినవృత్తాంతముల 2వ గ్రంథం 21:12. क्षमा कीजिए, दूसरा इतिहास की पुस्तक 21वां अध्याय 12वां वचन हम पढ़ते हैं, तब एलिया नबी का एक पत्र उसके पास आया, तेरा मूल पुरुष दाऊद का परमेश्वर यहोवा यह कहता है कि तू जो ना तो अपने पिता यहोशापात के लिखी पर चलता है और ना यहूदा के राजा का आसा की लिखी पर, वरन इस्राएल के राजाओं की लिखी पर चला है। अहाब के घराने के समान यहूदियों के यरूशलेम के निवासियों से व्यभिचार कराया है और अपने पिता के घराने में से अपने भाइयों को जो तुझसे अच्छा थे घात किया है। ఓకే, ప్రవక్త అయిన ఆయన లేఖ రాసినట్లుగా చూస్తాం. అదంతా వద్దు, ఏలియా ప్రవక్త. और यहाँ पर हम लोग देखते हैं सारे पढ़ा हुआ वचनों को में से हमको देखना नहीं, परंतु एक बात आप गौर कीजिए, एलिया एक नबी है। సమూయేలు మొదలుకొని ప్రవక్తలు ప్రత్యేక ఉద్యోగ రీతిలో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. शमूएल से लेकर हम लोग एलिया तक हम लोग देखते हैं तो एक विशेष काम में है करके हम लोग देख सकते हैं। చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుంటే, और प्रेरितों की पुस्तक 3रा अध्याय 24वें वचन में हमको देखने को मिलते हैं, సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి అని వ్రాయబడింది. प्रेरितों की पुस्तक 3रा अध्याय 24वें वचन में, और शमूएल से लेकर उसके बाद वालों तक जितने भविष्यद्वक्ता बोले उन सब ने इन दिनों के संदेश दिया है। సమూయేలు మొదలుకొని ప్రవక్తలు ప్రత్యేకింపబడిన వారు కొందరు ఉన్నారు. शमूएल से लेकर कोई नबी लोग जो है परमेश्वर के लिए विशेष रूप में नियुक्त किए हुए लोग हैं। అంతకు ముందు ప్రవక్తలు అనబడిన వారు అక్కడక్కడ ఉన్నా కూడా, ये शमूएल से पहले नबी कहलाने वाले नबी लोग वहां हमको दिखाई पड़ने के बावजूद भी ప్రత్యేకమైన రీతిగా సమూయేలు కాలము నుండి ఉండిరి అని మనం చూస్తాం. परंतु शमूएल की समय से लेकर एक विशेष करके परमेश्वर के लिए नबी लोगों नियुक्त किया गया करके हमको स्पष्ट रूप से देखने को मिलते हैं। అబ్రహాము కొరకు కూడా ప్రవక్త అని వ్రాయబడింది, కానీ ఆయన లెక్కలోకి తీసుకోలే. परंतु अब्राहम के बारे में भी हम देखते हैं तो नबी करके अब्राहम के बारे में लिखा गया है, परंतु उसकी गिनती में ना लिया करके हम देखते हैं। సమూయేలు మొదలుకొని అన్నాడు అంటే, సమూయేలు మొదలుకొని ఎందరో ప్రవక్తలు అంటే ప్రవక్తలలో మొదటివాడు సమూయేలు. शमूएल से लेकर यह कहते हैं प्रवक्ता नबी लोग जो है बहुतायत है, परंतु शमूएल से लेकर करके यहाँ पर वचन में हम देखते हैं। మరి ప్రవక్త అంటే ఎవరు? अभी नबी बोलेगा तो कौन है? ప్రవక్త అనగా ప్రతిగా మాట్లాడువాడు అని అర్థం.
नबी का न अर्थ यह है परमेश्वर की प्रति बोलने वाला, प्रति से बोलने वाला। ప్రతి से बोलने वाला। చూడండి దేవుని వాక్యములో ఎస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటలు గమనిస్తాం। यहेजकेल की पुस्तक में 33वां अध्याय 7वें वचन में इस बात को हमको देखने को मिलता है। यहेजकेल की पुस्तक 33वां अध्याय 7वां वचन, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను అన్నాడు। देखिए 33वां अध्याय 7वां वचन, इसीलिए ए मनुष्य की संतान, मैंने तुझे इस्राएल के घराने के पहरुआ ठहरा दिया हूं। तू मेरे मुंह से वचन सुन सुनकर उन्हें मेरे ओर से चिता दे। ఇక్కడ ఈ వచన భాగంలో మనము గమనించిన మాట, దేవుని నోటి మాటను విని ఆయన మాటకు ప్రతిగా మాట్లాడేవాడు ప్రవక్త। देखिए यहाँ पर हम उस बात को, तो मेरे मुंह की वचन सुन सुनकर उन्हें मेरी ओर चिता दे करके हम देखते हैं। అంటే మొదటిగా దేవునికి ప్రతిగా ప్రజలలో మాట్లాడు బాధ్యత ప్రవక్తకు అప్పగించాడు, ఆ తర్వాత యాజకులకు అప్పగించాడు। हम देखते हैं तो परमेश्वर की बातों को परमेश्वर के लोगों तक पहुंचाने का जो काम है, पहले जो है नबी लोगों को दिया, बाद में जो है हम याजकों को ये दिया है करके भी हम देख सकते हैं। ఇక్కడ ప్రవక్త అనే మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి। नबी का नाम का हम देखते हैं तो कुछ उनको हम लोग को अर्थों को हम देखते हैं। ఈ ప్రవక్తలు బోధించుటయే ప్రవక్త పని, और ये जो नबी लोग है संदेश देना ही उनका काम है। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:24లో మనం చూస్తాం। और पहला कोरिन्थी की पुस्तक 14वां अध्याय 24वां वचन में हमको देखने को मिलते हैं, మీరు భవిష్యత్తులో జరగబోయే సంగతులను ముందుగా చెప్పుట ప్రవచనంగా చెప్పారు। देखो व्यवस्था में लिखा है कि प्रभु कहता है कि मेरे ऊपर अपरिचित भाषा बोलने वाले के द्वारा करके हम देखते हैं। పేతురు రాసిన మొదటి పత్రిక 1:10-11 వచనాలలో ఆ సంగతులు వ్రాయబడ్డాయి। और वही पहला पेत्रस की पुस्तक में 1 और 10 का वचन में भी हमको देखने को मिलते हैं। ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ముందుగా సాక్ష్యం ఇచ్చారు అనే మాటలు అక్కడ కనబడతాయి। पहला पेत्रस की पुस्तक 1वां अध्याय 10वां वचन में इसी उद्धार के विषय में उन भविष्यद्वक्ताओं ने बहुत खोजबीन और जांच पड़ताल की करके हम देखते हैं। ప్రవక్త అనే పదములో ఇమిడి ఉన్న భావం ఏంటంటే, ప్రవక్త అనే పదమును సూచించుటకు नबी बोलेगा तो उसका अर्थ यह है कि दिखाने वाला। అవి హెబ్రీ భాషలో 3 పదాలు వాడబడ్డాయి। और ये जो है हिब्री की भाषा में 3 शब्दों को उपयोग किया गया है। మొదటి 2 మాటలు లోయే కోజే, और पहली 2 बात हम देखते हैं तो लोये और कोजे करके हम देखते हैं। ఆ పదాలకు అర్థం చూచువాడు, और उस शब्दों का जो अर्थ है वो देखने वाला। ఇతరులు చూడలేని దానిని ఈ ప్రవక్త చూచువాడు అని భావం। दूसरे लोग जो देख नहीं सकते हैं वो नबी देख सकते हैं, उसका अर्थ यही है। ఈ శక్తి దైవాగ్రహము వలననే గాని స్వశక్తి చేత దీనిని ఎవరు పొందలేరు। और ये जो शक्ति है अब स्वयं प्राप्त तो नहीं कर सकता है, परमेश्वर वो शक्ति सामर्थ्य उसे देता है करके हम देखते हैं। ప్రవక్త అనే మాటకు కావలివాడు అనే మాట కూడా వాడబడినట్లుగా మనం చూస్తాం। और नबी का दूसरा एक नाम भी अर्थ है कि रखवाला। ఎస్కేలు గ్రంథం 33:7లో చదువుకున్నాం కదా।
నరపుత్రుడా, నేను यही నిన్ను है ये। ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను అన్నాడు. हाँ కావలివాని. देखिए, यहाँ पर हेस्केल की पुस्तक 33वां अध्याय 7वां वचन में हम देखते हैं, इज़राइल के घराने का पहरुआ ठहराया दिया करके हम देखते हैं, पहरुआ। ప్రవక్త పదవికి ప్రార్థన బలమైన సాధనం. और नबी को जो है जो प्रार्थना जो है एक बहुत बड़ी शक्तिशाली एक साधन है। ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రవక్త అని ఆ పదవి దేవుడు వారికి ఇస్తే ఎక్కువగా ప్రార్థనలో వారు గడపాలి. ఆ ప్రార్థనలో ప్రభువు చెప్పమన్న సంగతులను ప్రజలకు అందించాలి. क्योंकि एक दफे नबी करके कहलाने वाला जो है वो बहुत ही प्रार्थना में रहने वाला योद्धा होना चाहिए, और प्रार्थना करने के बाद परमेश्वर की ओर से पाया हुआ वचन को लोगों को बताने वाला होना चाहिए। ఇక నబి అనేది కూడా మూడవ పదంగా మనం చెప్పొచ్చు. ఒకటి और नबी లోయే जो కోజే, ఒకటి లోయే, రెండు కోజే, మూడు నబి. पहला जो है लोये, दूसरा जो है कोजे, तीसरा जो है नबी करके हम देखते हैं। ఈ నబి అనే మాటకు హెబ్రీ భాషలో నిబ్బా అని కూడా అంటారు. ये जो नबी कहलाने वाला ये शब्द का अर्थ है निब्बा करके हम लोग देखते हैं। పొంగు, ఉప్పొంగు అనే శబ్దార్థం వినపడుద్ది. और इसका हम लोग अगर अर्थ हम देखते हैं तो वो उगने वाला और बरसने वाला करके हम देखते हैं। ఎక్కువగా ముస్లింలు ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. और ये मुसलमान लोग जो है ज्यादातर करके इस वचन को उपयोग करते हैं। మూసా నబి అంటే మోషే ప్రవక్త, మూసా నబి मूसा అంటారు. नबी करके हम देखते हैं तो मूसा नबी करके हम लोग देखते हैं। కొన్నిసార్లు ఒక మాట చక్కగా మనం వినగలం. నిర్గమాకాండం 7:1 ప్రభు నీ అన్నయ్య అయిన అహరోను నీకు ప్రవక్తగా ఉంటాడు అనే మాటలు చూస్తాం. देखिए, निर्गमन की पुस्तक में 7वां अध्याय में पहला वचन में हम लोग देखते हैं तो तब यहोवा ने मूसा से कहा, सुन, मैं तुझे फैरौन के लिए परमेश्वर को सा ठहराया हूँ, और तेरा भाई हारून तेरा नबी ठहरेगा करके हम देखते हैं। అది సంస్కృతంలో ప్రవక్త అనగా చక్కగా మాట్లాడువాడు అని అర్థం అండి. अभी ये नबी बोलेगा तो संस्कृत में अगर हम लोग देखते हैं तो बहुत अच्छा बोलने वाला करके उसका अर्थ को हमको देखने को मिलते हैं। ఇలా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. అదొక పెద్ద సబ్జెక్ట్. అది బైబిల్ కాలేజీలో చెప్తాం. ఇప్పుడు ఇవన్నీ చెప్పాం. क्योंकि ये एक बहुत बड़ा सब्जेक्ट है, ये सब्जेक्ट जो है हम बाइबल कॉलेज में बोलते हैं, यहाँ पर बोलने के लिए नहीं। సరే, ఏదేమైనా ప్రవక్త అనే వ్యక్తి దేవునికి ప్రతిగా మాట్లాడువాడు. ये हम देखते हैं तो नबी का अर्थ यह है कि परमेश्वर का प्रतिनिधि होके बोलने वाला करके हमको ये समझ होना जरूरी है। ఆ తర్వాత యాజకులకు అప్పగింపబడిందనే మాట మనం చదువుకుంటాం కదండి. और दूसरी बात हम देखते हैं तो याजकों को दिया गया है करके भी हम देखते हैं ना। చూడండి, లేవియాకాండం 10వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. आइए, लेवियों की पुस्तक 10वां अध्याय 10 और 11 वचन हम देखते हैं। लेवियों की पुस्तक 10वां ప్రతిష్ఠింపబడిన अध्याय దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడా అని చెప్పాడు. देखिए, लेवियों की पुस्तक 10वां अध्याय 10 और 11 वचन हम पढ़ते हैं, जिससे तुम पवित्र और अपवित्र में और शुद्ध और अशुद्ध में अंतर कर सको, और इस्राएलियों को उन सब विधियों को सिखा सको जिसे यहोवा ने मूसा के द्वारा उनको बता दी है। ఆ ప్రవక్త బోధించేవాడు. అందుకే అతని బోధలో ఉన్న విషయం ఏంటంటే ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని వేరు చేయుట.
అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకు దేవుడు యాజకులైన వారిని బోధించుటకు నియమించినట్లుగా చూస్తాడు. यहाँ पर जब हम देखते हैं 10-11 में, तो याजक लोगों को परमेश्वर ने क्यों नियुक्त किया करके हम लोग देखते हैं, तो संसार में से संसार में से और शुद्ध और अशुद्ध में अंतर कर सको करने के लिए, और वो दिखाने के लिए, और उसमें से संदेश देने के लिए याजक लोगों को उन्होंने नियुक्त किया करके हम देखते हैं। ఇలాగున కొన్ని విషయాలు స్పష్టంగా లేఖనాలలో మనం చూస్తాం. इस प्रकार से परमेश्वर की वचन में कई वचनों को स्पष्ट रूप से हमको देखने को मिलते हैं। ఈ యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వారికి నేర్పాలి అని ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 8-10 వచనాలు మనం చదువుకుంటాం. यही हम देखते हैं तो व्यवस्था विवरण की पुस्तक में 33वां अध्याय 8वां वचन में जो है, उन लोग व्यवस्था में से स्पष्ट रूप से लोगों को इन बातों को बताने वाला होना चाहिए। శేఖర్ మూట్లకి వెళ్ళిపోయాం. శేఖర్ మూట్లకి వెళ్ళిపోయాం. లేదా నా ఇప్పుడు చెప్పు. వచ్చిందా? వినిపిస్తుంది. ఓకే ఓకే. 8వ వచనం, లేవీని గూర్చి ఇట్లనెను, నీ తుమ్మెము నీ ఊరీము నీ భక్తునికి కలవు, మస్సాలో నీవు అతని పరిశోధించితివి. వినపట్లేదండి. వినిపిస్తుందన్నా? మీది ప్రాబ్లం అంకుల్, మీది ప్రాబ్లం. आइए 33वां अध्याय 8वां वचन में हम देखते हैं, तो फिर लेवी के विषय में उसने कहा, तेरा तुम्मीम और उरीम तेरा भक्त के पास है, जिसको तूने मस्सा में परख लिया, और जिसके साथ मरीबा नामक सोते पर तेरा वाद विवाद हुआ। ఇక్కడ 10వ వచనంలో వారు యాకోబునకు నీ విధులను ఇశ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు అని వ్రాయబడింది. वही 10वां वचन है, 33वां अध्याय 10वां वचन, वे याकूब को तेरे नियम और इस्राएल को तेरी व्यवस्था सिखाएंगे। అంటే లేవీలైన వారు, యాజకులైనటువంటి వారు ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రపు విధులను వారు నేర్పేవారుగా ఉన్నారు. हम देखते हैं तो लेवी लोग को या याजक लोग जो है याकूब और इस्राएल लोगों को व्यवस्था का सिखाने वाला है करके हम देखते हैं। దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు ఆయన చిత్తమును ఎలాగు నెరవేర్చవలెను బోధింపవలసిన వాడు యాజకుడు. क्योंकि परमेश्वर की इच्छा को इस्राएल लोग किस प्रकार से वो पूरा करना चाहिए, उन सारी नियमों को विधियों को बतलाने वाला जो है वो याजक है करके हम देखते हैं। యాజకుడు దేవుని యొద్ద నుండి తొలగిపోయి ఆయన చిత్తమును నెరవేర్చలేకపోయిన సందర్భాలు ఉన్నాయి. इस प्रकार से याजक लोग जो है परमेश्वर की वचन को बतलाने में कम पड़े हुए ऐसे विषयों को हम पवित्र बाइबल में देखते हैं। యాజకుల పని రాను రాను సన్నగిల్లి అది అపవిత్రతకు చోటిచ్చినట్లుగా మనం చూస్తాం. और हम लोग देखते हैं याजक लोग को आते हुए दिनों में जो है वो अपने आप को इस विषय में कमजोर गिरा हुआ है करके भी हम देख सकते हैं। కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఆ విషయాన్ని ఆలోచన చేస్తే ఏలీ జీవితము నుండి మనము గమనించవచ్చు. और इन विषयों को हम अगर देखते हैं तो एली की जीवन में से हमको देखने को मिलते हैं। దేవుని యందు భక్తి కలిగినటువంటి స్త్రీ ప్రార్థించుచుండగా దేవుని ప్రధాన యాజకుడు ఆమె చేసే ప్రార్థనను గ్రహించలేకపోయినట్లుగా చూస్తాం. क्योंकि यह विषय को जो है हेली की जीवन में हम इसलिए देखते हैं, जो परमेश्वर की भक्त स्त्री जो है परमेश्वर की भवन में जब वो प्रार्थना करती है, वो समय में जो है एली इस विषय को ग्रहण नहीं कर सका करके स्पष्ट रूप से हमको देखने को मिलते हैं। సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం గాని 14వ వచనం గాని మీరు చదివితే, पहला समूएल की पुस्तक 1वां अध्याय और 10वां वचन या 14वां वचन अगर पढ़ते हैं तो
वहां पर इस बात को हमको स्पष्ट रूप से देखने को मिलते हैं। ఆయన ఆమెను త్రాగుబోతుగా ఎంచి నిందించాడు. पहला 10-11। हाँ, वह एली जो है वहां पर हम देखते हैं एक पीकर पड़ी हुई एक स्त्री की समान वो एली देखता है करके हम देखते हैं। ప్రియులారా, మనం గమనించాలి ఎందుకు అలా జరిగింది అనంటే ఏలి యొక్క చూపు మందగిలింది, అతడు చూడలేకపోయాడు. क्योंकि यहाँ पर एली जो है बहुत ही कमजोर आंख वाला बन गया, इसके लिए वो एली उसको कहता है कि कब तक तो नशे में रहेगी करके वो कहते हैं। అంతేకాదు అతని ఆత్మ దృష్టి కూడా మందగిలిపోయినట్లుగా చూస్తాం. यही इतना ही नहीं, उनकी आत्मिक की जो दृष्टि है उसमें भी कमजोरपना आया करके भी हम देख सकते हैं। కారణం ఏంటి? उसका कारण क्या है? దేవునితో సరి అయిన సహవాసము లేనివాడుగా ఉన్నందున ఆత్మ దృష్టి కూడా తగ్గిపోయింది. क्योंकि परमेश्वर के साथ जो है सही संबंध न होने के कारण जो है आत्मिक जो दृष्टि है उसमें भी कमजोरीपना हमको देखने को मिलते हैं। ప్రియులారా, తేటగా గమనించండి. हाँ मेरे प्रिय भाइयों, यह स्पष्ट रूप से ग्रहण कीजिए। ఎప్పుడైతే దేవుని ఆత్మతో సహవాసం, దేవునితో సహవాసం మన జీవితంలో ఉండదో మన ఖచ్చితంగా కొన్నింటిని కోల్పోతాం. क्योंकि हमारे जीवन में जब परमेश्वर के साथ सही संगति ना होने के कारण जो है कई विषय हमारे जीवन में हम गंवा लेते हैं। సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 27 నుండి 36 గాని, शमूएल की पहली पुस्तक 2रा अध्याय 27 वचन से लेके 30 तक होने दीजिए। 3వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు గాని మనము చదివితే, और 3रा अध्याय 7वां वचन से लेके 14 वचन तक भी हम अगर देखते हैं तो ఆ వచనాలలోని మాటలు ఆయన నిమిత్తము పలకబడకుండా ఉన్నట్లుగా కనపడతాయి. और हम लोग वहां पर हम लोग देखते हैं तो परमेश्वर की किस प्रकार से उन लोगों ने कमजोरपना है, इन बातों को हम देखते हैं। ప్రియులారా, మనం ఈ పరిస్థితులను ఆలోచన చేస్తే మనం కూడా ఏలీలాగా ఉన్నామేమో ఒకసారి గమనించాలి. क्योंकि इन स्थितियों को अगर हम देखते हैं तो हम भी हमारे जीवन में एली के समान है करके हम ग्रहण करना चाहिए। మన ఆత్మీయ దృష్టి మందగిలకుండా మనం ఎంతో జాగ్రత్త పడవలసిన వారు. क्योंकि हमारी आत्मिक जो दृष्टि है उसमें कमजोर पाना नहीं आना चाहिए, इसमें बहुत ही सावधानी बरसने की जरूरत है। సమూయేలు మొదటి గ్రంథం 3:3లో దీపము ఆరిపోక ముందు అనే మాట చూస్తాం. शमूएल की पहली पुस्तक 3रा अध्याय 3रा वचन में, और परमेश्वर का दीप अब तक बुझा नहीं था करके हम देखते हैं। దీపం నిత్యము వెలుగుచూ ఉండాలే గాని దీపం ఆరిపోయే పరిస్థితులు తెచ్చుకోకూడదు. क्योंकि दीपक जो है निरंतर जलते रहना चाहिए, परंतु वह बुझना नहीं चाहिए करके उसको हम संभाल के रखना करके हम करना चाहिए। లేవియాకాండం 24:3 వచనం గాని, और लेवियों की पुस्तक 24वां अध्याय 3रा वचन भी 24-3 वचन, నిర్గమాకాండం 27:20-21 వచనం గాని, हाँ निर्गमन की पुस्तक 27वां अध्याय है ना, 27:20-21 और 27वां अध्याय 20 और 21 वचन। దీపము ఆరిపోకుండా చూచే పని ప్రధాన యాజకునిదై ఉన్నది. क्योंकि यह दीपक जो है बुझना नहीं चाहिए, ये काम जो है उस प्रधान याजक का काम है करके हम देखते हैं। అది నిత్యము వెలుగునట్లు ప్రధాన యాజకుడే దానిని చూడాలి. क्योंकि वो निरंतर वो दीपक जलता रहना चाहिए, इसका वो जलने के लिए प्रधान याजक उसको देखते रहना चाहिए। దేవుని పని విషయంలో ఏలి అజాగ్రత్తగా ఉన్నాడు గనుకనే ఆ పరిస్థితులు ఆయనకి దాపురించాయి. क्योंकि एली जो है परमेश्वर के विषय में बहुत असावधानी बरसा, इसके लिए ऐसा दिन संगठन उनके जीवन में हमको देखने को मिलते हैं। మరి మన సంగతి ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మనము పరీక్ష చేసుకొని దేవుని పని శ్రద్ధతో, ఆసక్తితో, భక్తితో, విశ్వాసముతో, విధేయతతో సేవ చేయవలసిన వారమై ఉన్నాం.
इसके लिए हमारे जीवन में भी परमेश्वर की जो सेवकाई है, भक्ति के साथ, विनय के साथ, विधेयता के साथ, नम्रता के साथ हम परमेश्वर के कार्यों को हमारे जीवन में हम करने वाला रहना चाहिए। ఇర్మియా గ్రంథం 48:10లో అశ్రద్ధగా చేస్తే మనకేమొచ్చుదో చూస్తాం. और हम लोग देखते हैं तो परमेश्वर की काम को अश्रद्धा से करेगा तो क्या होगा, हम परमेश्वर के वचन में देखते हैं। యోహాను వలే మండుచు ప్రకాశించుచున్న దీపంలా ఉండాలి అన్నాడు యోహాను సువార్త 5:35లో. और यूहन्ना की शुभ वर्तमान 5वां अध्याय 35वां वचन में हम लोग देखते हैं, यहाँ यूहन्ना जो है एक जलता हुआ दीपक के समान है, हम वैसा रहना चाहिए करके हम देखते हैं। చూడండి ప్రియులారా, ఏలియా యోహానుకు యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నట్లు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు చూడగలం. हम एलिया और यूहन्ना जो है थोड़ा हम लोग को नमूना को देखने को मिलते हैं। చూడండి, యేసుక్రీస్తు గాని యోహాను గాని వారు ఎలాగున మండుచు ఇతరులను మండించారో చూస్తాం. क्योंकि प्रभु यीशु मसीह और भक्त यूहन्ना जो है उन लोग को जलता हुआ और दूसरों को जलाने वाला किस प्रकार से रहा, इस बात को हम पवित्र बाइबल में देखते हैं। ఏలియా అలాగే మండుచూ ఉన్నాడు, దేవునికి మహిమ ఆపాదిస్తూ ఉన్నాడు. एलिया जो है परमेश्वर के लिए एक जलता हुआ दीपक के समान है, वो करके भी हम देखते हैं। ఒక మాట చెప్పాలంటే ఏమండి, చిన్నవాడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు, కానీ ప్రధాన యాజకుడైన పెద్దవాడైన ఏలీతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడలే. क्योंकि एक छोटा जो है बालक से समूएल से परमेश्वर बात करने के लिए इच्छा जताया, परंतु एली के साथ जो है बात करने के लिए परमेश्वर को इच्छा नहीं लगा। నిజమా కాదండి? है ना? నిజమా కాదా? ये सच है कि नहीं? ఎందుకు చిన్నవానితో దేవుడు మాట్లాడాడు? क्यों परमेश्वर उस छोटे बालक से बात किया? అదే ప్రియులారా, చాలా సార్లు చాలా మంది పెద్దవారిని గురిగా పెట్టుకుంటారు కానీ చిన్నవారిని లెక్కలోకి రానియరు. इसके लिए हमारे एक मनुष्य का स्वभाव यह है कि बहुत बड़े बड़े लोगों को अपनी दृष्टि में रखते हैं, परंतु छोटे लोगों को नजरअंदाज करते हैं। కానీ దేవునికి ఏది ఇష్టం అంటే ఇలాగ చిన్నవారుగా ఉండి దేవుని యందలి భక్తి కలిగి దేవుని కొరకు ప్రతిష్ఠ చేసుకుని దేవుని సన్నిధిలో గడిపే వారితో దేవుడు మాట్లాడతాడు. क्योंकि परमेश्वर की उपस्थिति में रहकर परमेश्वर को प्रार्थना करते हुए परमेश्वर को भय मानने वाले से ही परमेश्वर जो है उन लोगों से ही वो बातें करते हैं। కనుక ప్రతి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా విషయాలు అర్థం చేసుకోవాలి. इसके लिए हर विषय में जो है हम लोग को हर विषय में बहुत सावधानी बरसने की जरूरत है। దేవుని పిల్లలు దేవుని యందలి భక్తి కలిగి విశ్వాసము కలిగి దేవునికి మహిమకరంగా జీవించాలని ఒక గొప్ప పాఠాన్ని ఏలియా జీవితములో నుండి మనం నేర్చుకుంటున్నాం. परमेश्वर की भय मानते हुए परमेश्वर को प्रार्थना करते हुए परमेश्वर को महिमा करने वाला होना चाहिए करके एलिया की जीवन में से हमको संदेश मिलते हैं। ఏలీ బలహీనుడైనట్లు ఏలీ కుమారులు మరింత బలహీనులై తప్పిపోయి శాపాన్ని తెచ్చుకున్నట్లుగా చూస్తాం బైబిల్ గ్రంథంలో. एली कमजोर गिरा, एली की संतान जो है और कमजोर गिरा, उसके कारण जो है अपनी परिवार पे जो है श्राप लेकर लिए हुए लोगों को हम देखते हैं। పాత నిబంధన గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో మనం ఆలోచన చేస్తే దేవునికి యాజకులుగా ఉన్నవారు యాజకత్వము చేయవలసిన వారు తప్పిపోయినట్లుగా చూస్తాం. इसके लिए परमेश्वर की वचन में परमेश्वर के प्रतिनिधि होकर याजक धर्म को निभाने वाला जो है उन लोग को चुप गए करके हम लोग देखते हैं। చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. दूसरा इतिहास की पुस्तक 15वां अध्याय में जरा देखिए। నిజమైన దేవుడైనను
ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును అన్నాడు. दूसरा इतिहास की पुस्तक है ना अध्याय में 15:3 15वां अध्याय 3रा वचन देखिए। दूसरा इतिहास की पुस्तक 15वां अध्याय 3रे वचन में जब हम पढ़ते हैं वहां पर हमको देखने को मिलता है बहुत दिन इस्राएल बिना सत्य परमेश्वर के और बिना सिखाने वाले याजक के और बिना व्यवस्था के रहे करके हम देखते हैं। ఆ నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును అన్నాడు. बहुत दिन इस्राएल बिना सत्य परमेश्वर के और बिना सिखाने वाले याजक और बिना व्यवस्था के रहा करके हम देखते हैं। కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రియులారా, ప్రవక్త దేవునికి ప్రతిగా మాట్లాడాలి గాని ప్రజల్లాగా బలహీనులు కాకూడదు అనే విషయాన్ని మనము ఈ ప్రవక్త పాఠంలో నేర్చుకోవచ్చు. इस नबी की जीवन में से हमको यह देखने को मिलते हैं कि नबी जो है परमेश्वर की लोगों को परमेश्वर की वचन को व्यवस्था को सब स्पष्ट रूप से सिखाने वाला और परमेश्वर के प्रतिनिधि होकर उपदेश देने वाला होना चाहिए करके हम देखते हैं। ప్రార్థన చేసుకుందాం. आइए हम प्रार्थना करते हैं। పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. हमारे पवित्र परमेश्वर, हम तेरी धन्यवाद करते हैं। విత్తబడిన సంగతులు అందరి హృదయాలలో ఫలింప చేసి మీ నామానికి మహిమ ఆపాదించుకొనమని కోరుచు, जो वचन बोया गया है प्रभु आत्मा हर एक व्यक्ति के जीवन में आत्मिक फल होने के लिए हम विनती करते हुए మా ప్రభువు మా రక్షకుడునైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున వేడుచు ఉన్నాము తండ్రి. और हमारे परमेश्वर, हमारा प्रभु परमेश्वर का पुत्र प्रभु मसीह के नाम में धन्यवाद के साथ प्रार्थना करते हैं। सुन के कबूल कर पिता। ఆమేన్. आमीन आमीन आमीन। आमीन। థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ వందనాలండి.